నేనైతే ముగ్గు వేయడం స్టార్ట్ చేశాను. 1 అవరే అన్నారు కదా! మళ్ళీ టైం సరిపోదేమో పెద్ద ముగ్గు వేస్తే అని చెప్పి చిన్న ముగ్గు వేశాను. మళ్ళీ ఇంకొకరి సపోర్ట్ తీసుకోరాదేమో అనుకున్నా. కానీ ఒక్క ముగ్గును ముగ్గురు నలుగురు కూడా వేశారు. సరేలే ఇక వేసేసాను కదా అని చెప్పి దాంట్లో కలర్ నింపడం అయితే స్టార్ట్ చేసేసాను ఇక. ఎలా ఉందండి నా ముగ్గు, మీకు నచ్చిందా? మనం పాల్గొనాలి. చిన్న ముగ్గు పెద్ద ముగ్గు అక్కడ ఉన్న వాళ్ళతో నలుగురితో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అస్సలు భయపడొద్దు. ముగ్గుల పోటీ అంటే అది మన ఆడపిల్లలది. ఖచ్చితంగా పాల్గొనాలి, వేయాలి. చిన్న పిల్లలు కూడా పాల్గొన్నారు. చాలా చక్కగా ముగ్గులు వేశారు తెలుసా. అక్కడ 8 ఇయర్స్ పాప కూడా పాల్గొంది అందులో. నేను కూడా చిన్నప్పుడు చాలా బాగా పాల్గొనేదాన్ని ముగ్గుల పోటీ అంటే. చూడండి ఎంత బాగా వేశారో ముగ్గులు. చూడండి చాలా బాగా వేశారు ముగ్గులైతే. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఈ ముగ్గుకి. సీతారాములు కూడా ఎంత చక్కగా వేశారు. నా ముగ్గు కూడా చాలా చక్కగా ఉంది. మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నేను వేసిన ముగ్గు? ఫస్ట్ ప్రైజ్ ముగ్గు, సెకండ్ ప్రైజ్ ముగ్గు. నాకైతే ఈ ముగ్గు చాలా బాగా నచ్చింది. కన్సోలేషన్ బహుమతి ఇచ్చారు. ఎంత బాగుందో చూడండి ముగ్గు. నాది కూడా నాకు బాగా నచ్చింది. ప్రైజ్లు ఇవ్వడం అయితే స్టార్ట్ చేసేసారు. ప్రైజ్ వచ్చినా రాకపోయినా అస్సలు బాధపడొద్దు. మనం అందులో పార్టిసిపేట్ చేసామా లేదా అన్నదే ముఖ్యం. ఎందుకంటే మనం ఒకరం పాల్గొంటే ఇంకొకరు కూడా మనతో వస్తారు, వేస్తారు. మన సాంప్రదాయాన్ని కాపాడుకున్నట్టు ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే భయపడొద్దు, పాల్గొనాలి. ప్రైజ్ మనీ రాలేదని కూడా అస్సలు దిగులు చెందొద్దు. ఈసారి కాకపోతే ఇంకోసారి వస్తుంది, అంతే కదా. అందుకనైతే మనం తప్పకుండా పాల్గొనాలి, వేయాలి. నేనైతే ఫుల్ హ్యాపీ అండి. నాకు ప్రైజ్ కన్సోలేషన్ బహుమతి ఇచ్చారులేండి. అది చిన్నదో పెద్దదో ఇవన్నైతే ఇచ్చారు. దానికి సంతోషమే. నాకు ఇంకా పెద్ద సంతోషం ఏంది అంటే దేవుడి సన్నిధిలో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటేనే కదా మనం అక్కడి దాకా వెళ్ళి ఆయన సన్నిధిలో వేస్తాము. నాకు అదైతే ఫుల్ హ్యాపీ. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా సాహితీ ప్రైజ్లు అయితే ఇవ్వడం ప్రారంభించారు. పోటీ అంటే అందరూ పాల్గొంటారు, కానీ ప్రైజ్ అనేది ఒకటే ఉంటుంది కదా. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 10,000 ఇచ్చారు. సెకండ్ ప్రైజ్ 5,000, కన్సోలేషన్ 1,000 ఇలా ఇచ్చారు. మీలో 40 మెంబర్స్కి బ్లౌజ్ పీస్లు అవి ఇచ్చారు. ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ దేవుని సన్నిధిలో ముగ్గు వేయడమే పెద్ద బహుమతి నాకైతే. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు కూడా అస్సలు భయపడొద్దు. ముగ్గుల పోటీ ఉంటే పాల్గొనేయండి, మీకు వచ్చిన ముగ్గు వేసేయండి, అంతే.